షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23:34. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ మాట గురించి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు సేవలో వేలాడుతూ ఆయన తండ్రి అని సంబోధిస్తూ ఈ మాట పలికాడు. దిస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫిటిక్ వర్డ్. ప్రవచన యొక్క వాక్యం నెరవేర్పు చూస్తున్నాం. యెషయా గ్రంథము 53:12 అతిక్రమ చేయి వారిలో ఎంచబడిన వాడే అన్నది. అనేకుల పాపం భరించుతూ తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనం చేసిన ఉన్నది. అనేకుల పాపం భరించుతూ తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేస్తాను. యెషయా ప్రవచించిన ప్రవచన వాక్యం అనేది దాని నెరవేర్పు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన ఒక ప్రార్థన ఇది. పరిచయం ప్రారంభించినప్పుడు ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు. పరిచయం ముగుస్తున్న సమయంలో, శిలువ కార్యాన్ని ముగిస్తున్న సమయంలో ఆయన ప్రార్థనతో ముగించడం మనం చూస్తాం. ఇట్ ఈస్ అన్ అన్సెల్ఫిష్ ప్రేయర్. ప్రభు తన కొరకు ప్రార్థన చేసుకోవడం లేదు, కానీ హింసిస్తున్న వారి కొరకు, బాధిస్తున్న వారి కొరకు, పాపుల కొరకే యేసుక్రీస్తు ప్రభు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తనకు సహాయం చేయవలసిందిగా, తను ఆదుకోవలసిందిగా తండ్రికి విజ్ఞాపన చేయటం లేదు, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హింసించే వారి కొరకు, ఎవరైతే ప్రభుని సిలువకు అప్పగించారో, బాధిస్తున్నారో వారి కొరకై యేసుక్రీస్తు ప్రభువు నిస్వార్థమైన ప్రార్థన సిలువలో ఆయన చేశాడు. తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఎ టర్మ్ ఆఫ్ ట్రస్ట్, ఎ టర్మ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎ టర్మ్ ఆఫ్ ఎండియర్మెంట్. ప్రేమతో దేవదేవుని తండ్రి అని సంబోధిస్తున్నాడు. తండ్రి పట్ల అనుకున్న నమ్మకం, విశ్వాసం అనేది ద్యోతకం అవుతున్నది. శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు ప్రభు దేవదేవుని పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించవలసిందిగా ప్రభు కోరాడు. దేవానికి సంబోధించడం లేదు. ఈజ్ నాట్ అడ్రెస్సింగ్ as God. ఎందుకనగా అంటే దైవత్వానికి గుర్తుగా ఉన్నది. ప్రభువాన్ని సంబోధించడం లేదు, గౌరవానికి సూచనగా ఉన్నది. యాబా, ఫాదర్, అరమిక్ టర్మ్. తండ్రికి తనకున్న సంబంధము, ప్రేమ బాంధవ్యాన్ని చక్కగా సూచిస్తున్నది. గెత్సేమనే తోటలో కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించమని ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. తండ్రి కుమారుడికి అవినాభావ సంబంధం, ఆ ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. వీరేమి చేస్తున్నారు, వీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్న ప్రభు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. తను బాధిస్తున్న ఆ యొక్క సైనికుల కొరకు, సిలువకు అప్పగించిన పిలాతు కొరకు, ప్రధాన యాజకుల కొరకు, శాస్త్రుల కొరకు, పరిస్థితుల కొరకు, సద్దూకైల కొరకు, వీరందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ప్రధాన యాజకులు ఏదైతే సరే మాయోపాయము చేత ప్రభువుని పట్టుకొని చంపవాలని వారు ఆలోచన చేశారు. వారు పిలాతు అల్లరికి, ప్రజల అల్లరికి భయపడి ప్రభువును సిలువకు అప్పగించాడు. ప్రభు ఏ నేరము చేయలేదు, అయినప్పటికీ కూడా ఆయన దీని ఏ దోషము లేదని చెప్పి కూడా ప్రజల అల్లరికి భయపడి ప్రభువును సిలువకు అప్పగించాడు. వీరందరి కొరకు ప్రభువు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు. They do not know what they are doing.
వారు ఏం చేసినా తెలియదు కాబట్టి వారి మీద ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాలకు మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, లూకా రాసిన అపోస్తల కార్య గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో వారు తెలియక చేశారు కాబట్టి, తెలియక చేశారు. తెలిసి ఉన్నట్లయితే ప్రభువును శిలువకు అప్పగించేవారు కాదనే విషయాన్ని ప్రస్తావించిన వాక్య భాగంలో మనం చూస్తాం. కాబట్టి వారు ఎరుగరు, వారు తెలియక చేసిన విషయం అది. ఇదే విషయాన్ని కూడా పాత నిబంధనలో మనం గమనించినప్పుడు అనేక సత్యాలు మనకు విషదమవుతాయి. అనేక సత్యాలు మనకు విషదమవుతాయి. లేవియాకాండం 5వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు అక్కడ ఇగ్నోరెన్స్ అన్నమాట, తెలియక చేశారు. దానికి ఏం చెల్లించాలో ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదని ప్రభువు తన యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళకు క్షమించవలసిందిగా ప్రార్థన, వీరేం చేస్తూ వెరుగు కాబట్టి క్షమించము. యేసు ప్రభు ఏదైతే బోధించాడో దానినే ఇక్కడ ఆయన అభ్యాసం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో లవ్ యువర్ ఎనిమీస్, వారి మీద ప్రార్థన చేయని ప్రభు చెప్పాడు. ఆ విషయాన్ని సిలువలో ప్రభువు చేసి చూపిస్తున్నాడు. వాళ్ళకు క్షమించవలసిగా తండ్రిని కోరుతున్నాడు. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమంది క్షమించాడు. నీ పాపను క్షమించబడి ఉన్నవి, కుమార్తె నీ పాపను క్షమించబడి ఉన్నాయి అనేక సందర్భం ప్రభు చెప్పాడు. ఇప్పుడైతే తండ్రిని వేడుకుంటున్నాడు. వై ఆస్కింగ్ గాడ్ టు ఫర్గివ్ దోస్ పర్సిక్యూటర్స్. వారు ఎందుకు క్షమించమని ప్రభు తండ్రిని కోరుతున్నాడు. తాను క్షమించవచ్చు కదా అని ప్రశ్న మనకు ఉదయించదు. కానీ నా ఆకాశాన్ని భూమికి మధ్య వేలాడుతున్నాడు. మనిషి కుమారునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉన్నది ప్రభు చెప్పాడు. అది దేవునికి అధికారం. అది పాపాలు క్షమించే దేవునికి అధికారం. యేసు గాడ్ మ్యాన్, దైవ మానవుడు కాబట్టి ఆయన మన పక్షమున, మన స్థానంలో, పాపి స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి తాను మనతో ఏకీభవించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువలో తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి నీవు మరి పాపాన్ని క్షమించమని కోరుతున్నాడు. బికాజ్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. ఇది గమనించాలి మనం. ప్రభు యొక్క మరణానికి వారు పాత్రులు కారు, వారు బాధ్యులు కారు. శిలువకు అప్పగించే వారికే వారి బాధ్యత, మరణానికి వారు బాధ్యులు కారు. ఎందుకనగా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం గమనించినప్పుడు, నా ప్రాణం పెట్టుటకు అధికారం కలదు, దాన్ని తీసుకోవడానికి అధికారం కలదు, తండ్రి వలన ఈ అధికారం పొందాను నేను. He himself laid his life for us. ప్రభు తనంతకు తానే స్వచ్ఛందంగా ప్రాణం అర్పించాడు. ఎవడో ఆయన ప్రాణం తీసుకునలేడు. అది సాధ్యమైన విషయం. తను స్వచ్ఛందంగా పాపులందరి కొరకే, పాపముల కొరకే తన ప్రాణాన్ని ప్రభు తానే అప్పగించుకున్నాడు. కాబట్టి మనం క్షమించవలసిందిగా ప్రభు అక్కడ ప్రాధేయపడుతున్నాడు. ప్రభు అక్కడ కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించినప్పుడు క్షమాపణ మనకు జీవితంలో ఎంతో అవసరం. వి నీడ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. వాక్యభాగం గమనించినప్పుడు యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపను ఒప్పుకునే యెడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన పాప క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేస్తాడు. అండ్ వీ నీడ్ ఫర్గివ్నెస్ అండ్ వీ నీడ్ టు ఫర్గివ్ వన్ అనదర్. సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభువు పాపం క్షమించాడు, మనము కూడా ఇతర పాపను క్షమించాలి. ఆ క్షమా గుణాన్ని మనం ప్రదర్శించాలి. ఒకవేళ మారు మనసు పొందేవారు అడిగితే క్షమించాలని వాక్యం ఉన్నది. వారు మారు మనసు పొందకుండా అడగకపోయినా కూడా వారి మీద మనం పగ ఉంచుకోనకుండా ప్రభు క్షమించినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. ప్రభు యొక్క మాదిరిని అనుసరించి ధన్యత పొందుకుందాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్.